అండి ఈరోజు గుడి గ్రింపాడ వీరాంజనేయ స్వామి గుడి 97 ఏళ్లు పూర్తి చేసుకుని 98వ ఏట అడుగుపెట్టింది. అలాగే కడియాల వంశస్థులతో స్థాపించబడినటువంటి ఈ గుడి గ్రింపాడ ప్రజలకి మరియు అందరి ప్రజలకు కూడా ఎన్నో తరాలుగా సేవలు చేస్తూ ఉంది. గుడికి చాలా మంది ప్రతి రోజు వచ్చి పొద్దున దర్శనం, ఆఫ్టర్నూన్ దర్శనం, ఈవినింగ్ దర్శనం అందరూ చేసుకుంటూ ఉంటారు. అలాగే మన ఎమ్మెల్యే గారైనటువంటి గుజ్జాల మోహన్ గారు కూడా గుడికి రావడం జరిగింది. ప్రజల సమస్యలన్నీ వినడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అలాగే గుడిని మా తాతగారు అయినటువంటి వాళ్ళ పూర్వ వంశస్థులతో వస్తుంది. కడియాల కుటుంబం ఈ గుడిని ఎన్నో తరాలుగా చాలా బాగా చూసుకుంటుంది. అలాగే మా నాన్నగారు అయినటువంటి చైర్మన్ ఇప్పుడు ప్రెసిడెంట్ కుమార్ గారు, అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి కిషోర్ గారు కూడా గుడికి ఎంతో అభివృద్ధిని చేస్తూ వస్తున్నారు. గుడి పైన ఎంతో విశిష్టత ఈ గుడికి ఉంది. ఎందుకంటే పాలరాతి విగ్రహంతో ఆనాడు నిర్వహించడం జరిగింది. పాలరాతి విగ్రహం ఒక విశిష్టత ఏంటంటే పూర్వం ఉన్నటువంటి కాలంలో ఏదైతే చెక్కబడిందో అది ఎలా ఉంటుందంటే దొరకడం చాలా కష్టం. అలాంటి విగ్రహం అలాంటి 45 years 50 years బ్యాక్ స్థాపించినటువంటి విగ్రహానికి ఇంకా పూజలు చేస్తూ ఇంకా నిలబడడం, ఆ దేవుడి యొక్క కృపా కటాక్షాలు ప్రజలందరి మీద కలగడం చాలా సంతోషంగా ఉంది. కడియాల వంశస్థులు దేవుని యొక్క అభివృద్ధికి ఎన్నో పాటుపడుతూ వస్తున్నారు. అలాగే ఈ రోజు ఈ 90 ఏట ముగించుకుని 98వ దినోత్సవం జరుపుకున్నందుకు అందరూ సంతోషంగా ఉన్నాం. అలాగే మా కుటుంబం ద్వారా ప్రజలందరికీ కూడా దేవుడికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రింపాడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని భావిస్తూ త్వరలోనే గుడి గోపురం కూడా కన్స్ట్రక్ట్ చేయాలనేసి సంకల్పిస్తున్నారు. మా నాన్నగారు వచ్చిన తర్వాత వెనకాల పౌల్ట్రీ అన్ని కూడా ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ ద్వారా ఎంతో ప్రజలకి చాలా కళ్యాణోత్సవం కానీ ప్రత్యేక కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. పౌర్ణమి పూజలు, అలాగే సత్యనారాయణ వ్రతం కూడా ప్రతి సాటర్డే మార్నింగ్ ఆలయ అర్చకులు కృష్ణమయ్య గారు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాగే ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా గుడికి గోపురం కూడా కట్టాలని భావిస్తున్నారు. దేవుడి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మా నాన్నగారి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.